హలో అండి. నమస్తే అందరికీ. మట్టి గ్లాస్‌లో పాలు తోడబెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఇంకా ఈ పెరుగు టేస్ట్‌కొచ్చేస్తే అసలెంత కమ్మగా ఉందంటే చాలా బావుందండి. టేస్ట్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. మనం స్టీల్ గిన్నెలో తోడబెట్టిన దానికి, ఇంకా ఈ మట్టి దాంట్లో తోడబెట్టిన దానికి. వాటెవర్ మనం మట్టి కుండలో కానీ, ఈ గ్లాస్‌లో కానీ ఏదైనా మట్టి పాత్ర అనేది తీసుకుంటే మాత్రం అది వాటర్ కంటెంట్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకు గట్టి పెరుగునిస్తుందండి. అందుకనే ఇందులో తోడబెట్టింది గట్టిగా ఉంటుంది పెరుగన్నది. ఇది చూడండి, నేనైతే వాటర్ కలపలేదు పాలల్లో. అయినప్పటికీ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇంకా గట్టిగా వచ్చింది. చాలా కమ్మగా ఉందండి. అసలు ఆ మట్టి ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా బావుంది. ఈ గ్లాసులో వచ్చేసి నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ ముందు లస్సీ తాగామండి. ఈచ్ గ్లాస్ 70 రూపీస్ పడింది. ఆ గ్లాస్ అయితే చాలా బావుంది. నాకసలు పడేయబుద్ధి కాలేదు. వాష్ చేసి హ్యాండ్ బ్యాగ్‌లో జాగ్రత్తగా తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఇలా యూజ్ చేశాను.